హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? చాలామంది అడుగుతున్న వీడియోనైతే మేము ముందుకైతే తీసుకొచ్చిన ఫ్రెండ్స్. చాలామంది అక్క పాలు పిండడం ఎలా ఫస్ట్ నుండి లాస్ట్ వరకు చివరి వరకు చూపించక్క అని చాలామంది అడుగుతారు. చూపించడానికి నాకు అభ్యంతరం ఏమి లేదు. కాకపోతే ఏంటి అంటే కొన్ని బర్రెలు బెదురుతూ ఉంటాయి, కొన్నేమో సైలెంట్గా ఉంటాయి. అట్లా మా బర్రెనైతే ఒకటైతే బెదురుతుంది. అందువల్లనైతే నేనైతే వీడియో తీయలేకపోతున్నా. వీడియో తీయడానికి ఏమి అభ్యంతరం ఏం లేదు, బెదురుతాయి అన్నట్టు. అది ఫోన్ అలా పట్టుకొని వీడియో తీస్తూ ఉంటే అదేంటో అని అవి భయపడుతూ ఉంటాయి. చెప్తే నమ్మరు, కాకపోతే మీకు కూడా వీడియోలో అర్థమైపోతుంది రీజన్ అయితే. పాలు పిండడం అంత ఈజీ అయితే కాదు, ఇబ్బంది. ఎందుకంటే అవి కరెక్ట్గా నిల్చోవు. చూడండి, చూసిరు కదా, అట్లా తాపుకు ఒకసారి కదులుతూ ఉంటాయి. కాదు వదంటే నూకేస్తాయి, వెనుకకు పడిన పరిస్థితులు కూడా ఉంటాయి. పాలు కూడా చేతిలో ఆక కింద పడిపోయిన సందర్భాలు కూడా చాలా ఉంటాయి. ఎందుకంటే అవి ఒక చోట నిల్చోవు. దోమలు కుట్టినా, ఎవరైనా పాలు పిండేటప్పుడు పక్కకు వచ్చినా అవి నిలబడాయి ఒక చోట. ఇట్లుంటుంది ఫ్రెండ్స్. చాలామంది అక్క ఫస్ట్ నుండి చివరి వరకు అయితే పాలు పిండే వీడియోనైతే పెట్టక కానీ కామెంట్స్ అయితే వస్తున్నాయి. ఫుల్ వీడియో పెట్టిన ఒకటి, దానికైతే మంచి వ్యూస్ అయితే వచ్చినాయి. తర్వాత మళ్ళీ అడిగిర్రు అని చెప్పి కూడా మళ్ళీ చిన్నగా అది కూడా ఫుల్ వీడియో చేసిన. దానికి కూడా వ్యూస్ అయితే మంచిగా నచ్చినాయి, మంచి సపోర్ట్ అవుతుంది మీ దయ వల్ల. అయితే ఇప్పటికైతే దాదాపు దగ్గర చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే ఉన్నారు. ఎప్పుడు నా వీడియోలని ఇలాగే ఆదరిస్తూ ఉండండి. మా బాబును బతిమాలి మరీ వీడియో అయితే తీయించుకుంటున్నాను. ఎందుకంటే తనను చూస్తే బర్రె మాత్రం పిల్లల్ని అయితే దగ్గరికి రానియది. మా ఆయన ఉంటే ఖచ్చితంగా తీస్తాడు వీడియో. కాకపోతే మొన్న ఒక అతనైతే మా బర్రెనైతే కొట్టడం వల్ల ఎవరు వచ్చినా బర్రెనైతే బెదురుతుంది. చాలా అంటే చాలా వాతలు కూడా వచ్చినాయి. బర్రెకు మేము లేని సమయంలో బాగా బర్రెను కొట్టిండు. అందువల్ల బర్రెను కొట్టడం వల్లనైతే ఎవరు వచ్చినా కానీ బర్రెనైతే బెదురుతుంది. పాలు పిండేటప్పుడు అస్సలు నిల్చోవట్లేదు. పాలు ఎంతసేపు అయితే పిండుతామో అంతసేపు మా ఆయన బర్రె ముందు నిలిచి ఉంటేనే పాలు ఇస్తుంది ఫ్రెండ్స్. మస్తు ఇబ్బంది అవుతుంది. ఇద్దరం ఉంటేనే పాలు పిండడం వీలవుతుంది, లేదంటే అస్సలు నిలబడట్లేదు బర్రెనైతే. మాటకు ముందు బర్రె మాటకు ముందు వెనకాల బర్రె అంటుందని అనుకోకండి. ఏం మాట్లాడాలా అన్నది కూడా నాకైతే ఏం అర్థమవుతలేదు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఇట్లా దొడ్డుగా వాతలు వచ్చినాయి, చాలా ఉబ్బినాయి. పాపం నోరు లేని జీవాలు, వాటిని కొడితే వాటికి నోరు ఉండి చెప్పుకుంటాం మనమైతే నోరు లేని జీవాలను అయితే అన్యాయంగా కొట్టారు ఫ్రెండ్స్. వాళ్ళకి బర్రెలు ఉన్నాయి, వాళ్ళు కూడా ఇదే చేస్తూ ఉంటారు. అది అన్నదేం లేదు, మా మీద కక్ష వాళ్ళనైతే దాన్ని అయితే కొట్టిర్రు. నాకైతే చాలా అంటే చాలా బాధ అనిపించింది. ఎందుకంటే అది నోరు లేనిది కదా, నోరు ఉన్నాయి అయితే చెప్పుకుంటాయి. అయినా అట్లా చేయకూడదు, కానీ అట్లా చేసిండు. అందువల్ల వీడియో తీయడానికి అయితే ఇబ్బంది ఉంది. వేరే తెలియని వాళ్ళు, మూడో వ్యక్తి ఎవరు వచ్చినా కానీ బర్రె అస్సలు నిలబడట్లేదు. ఓకేనా ఫ్రెండ్స్, మరి వీలైతే ఖచ్చితంగా పెడతా, ఫుల్ వీడియోనైతే పెడతా. ఇదైతే వీడియోనైతే చాలా దూరం ఉండి వీడియోనైతే కవర్ చేస్తుండు మా బాబు. చూసిరు కదా, ఇంతకుముందు చేతిలో ఉన్న సర్వ కొంచెం అశ్రద్ధగా పట్టుకున్నా కానీ సర్వనైతే పాలు పిండే, సర్వ మాత్రం కింద పడుతుండే. గతం ఒకటేసారి తంతాయి అన్నట్టు, కదులుతూ ఉంటాయి. ఒక్కొక్కసారి నేను వెనక్కి పడిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. పాలు పిండేటప్పుడు వాటికి ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉంటేనే పిండనిస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. మరి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫర్ ద వీడియో.